హలో అందరికీ. ఇవాల్టి రెసిపీ బీరకాయ శనగపప్పు కూర. రెసిపీ చూసేద్దామా? కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అది మొత్తం మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ శనగపప్పు ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నానండి. సో అలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత బీరకాయలోంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో మనం కొంచెం పసుపు, అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూడండి, నేను వాటర్ ఏం పోయలేదు, అయినా కూడా చాలా వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు అది వాటర్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారము, అలాగే నాకు ఉప్పు సరిపోలేదు, మళ్ళీ ఉప్పు వేసుకున్నాను. సో బాగా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు శనగపప్పు బాగా ఉడికిపోయిన తర్వాత కూర దగ్గరికి వచ్చిన తర్వాత చూసారా ఆయిల్ ఎలా రిలీజ్ అవుతుందో, అలాంటి టైంలో కొంచెం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.